హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకు అతి త్వరలోనే ఐబీపీఎస్ ఆర్ఆర్బీ అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ నుంచి మనకు 10,000 పైచిలుకు ఖాళీలతో నోటిఫికేషన్ భారీగా రాబోతూ ఉంది. మరి దీనికి సంబంధించి ఇప్పటికే చాలామంది ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. ఈ యొక్క సందర్భంలో మరి సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనే అందులో భాగంగా ఈ యొక్క వీడియోలో మనం జనరల్ అవేర్నెస్, టోటల్ సిలబస్, ఏ టాపిక్స్ నుంచి మరి ఏ టాపిక్ నుంచి వెయిటేజ్ ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా ఇక్కడ మనం చర్చించబోతున్నాం. మరి ఆర్ఆర్బీ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఇక్కడ మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కాదు, ఇక్కడ వచ్చేసి మనకు రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనమాట. మరి దీంట్లో మనకు ఈసారి 10,000 పైజీలకు వేకెన్సీ ఉన్నాయి. డిగ్రీ పాస్ అయ్యి 18 ఇయర్స్ నుంచి 28 వరకు ఉన్న ఓసీ అభ్యర్థులు అయితేనేమి, అప్ టు 31 వరకు అయితే బీసీ అభ్యర్థులు అయితేనేమి, అప్ టు 33 వరకు అయితేనేమి ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితేనేమి, అప్ టు 38 వరకు అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అయితేనేమి, ఆ తర్వాత సర్వీస్ని బట్టి ఎక్స్ వాళ్ళకి అయితేనేమి బరిగా ఉంది. కాబట్టి కంప్లీట్గా జనరల్ అవేర్నెస్ మీద ఇక్కడ మనం చూడబోతున్నాం. అయితే ఇక్కడ మనకు ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు మరియు ఆఫీసర్ స్కేల్ 1కు సంబంధించి సిలబస్ కామన్గా ఉంటుంది. ఈ యొక్క జనరల్ అవేర్నెస్ అనేది ముఖ్యంగా జనరల్ అవేర్నెస్ అనేది ఇక ఐపీఎస్ ఆర్ఆర్బీ నందు మనకు 3 భాగాలుగా డివైడ్ అయిపోతుంది. ఒకటి అందులో ఫస్ట్ ఏమంటే మనకు కరెంట్ అఫైర్స్. ఇక కరెంట్ అఫైర్స్ అనేది మనకు 15 నుంచి 20 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. మరి గమనించాల్సింది ఏమంటే ఇక్కడ మనకు 40 క్వశ్చన్స్ వస్తాయి. ఏది క్లరికల్ ఉద్యోగానికైనా సరే లేదా ఆఫీసర్ స్కేల్ 1కైనా సరే మనకు కంపల్సరీగా 40 క్వశ్చన్స్ వస్తాయి. 40 క్వశ్చన్స్ వచ్చేసి ఒక్క క్వశ్చన్కు 1 మార్క్ ఉంటుంది, అంటే 40 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అనమాట. మరి ఇక 40 క్వశ్చన్స్లో ఎవరైతే మంచి స్కోర్ చేసుకుంటారో వాళ్ళకు జాబ్ వచ్చే అవకాశం పుష్కలంగా ఉంటుంది. చాలామంది బ్యాంక్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు, కానీ ఈ యొక్క కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయరు. ఎంతసేపు అరిథమెటిక్ కానీ రీజనింగ్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు తప్పితే కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయరు. చూద్దాంలే, పాస్ అయినాక చూద్దాంలే, పాస్ అయిన తర్వాత ఫిలిమ్స్ అయినాక చూద్దాం కూడా టైం ఉండదు. అందులో ఎవరైతే బ్యాంక్స్ ఉద్యమం కావాలనుకుంటుంటారో మీరు ఏం చేయాలంటే ఇప్పటి నుంచే మీరు మన యొక్క కరెంట్ అఫైర్స్ని కూడా ఇప్పటి నుంచి మీరు సిద్ధం చేసుకుంటూ ఉండాలి. మరి ఏ టాపిక్స్ ఉంటాయో కూడా ఇక్కడ మీతో చర్చిస్తానమాట. మరి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది మనకు 15 నుంచి 20 క్వశ్చన్స్ ఉండబోతున్నాయి. మరి రెండో పార్ట్ ఏమంటే దీంట్లో బ్యాంకింగ్ అవేర్నెస్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్ సంబంధించినటువంటి ఇవి మనకు 10 నుంచి 15 క్వశ్చన్స్ ఉండబోతున్నాయి. ఆ తర్వాత స్టాటిక్ జీకే ఉంటుంది, స్టాటిక్ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, 5 నుంచి 10 క్వశ్చన్స్ కూడా ఉండబోతున్నాయి. మొత్తం మీద మనకు ఈ యొక్క కరెంట్ అఫైర్స్ నుంచి అయితేనేమి బ్యాంకింగ్ అవేర్నెస్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్ నుంచి స్టాటిక్ జీకే నుంచి మనకు 40 క్వశ్చన్స్ ఉంటాయి. అయితే మరి ఇక కరెంట్ అఫైర్స్ నుంచి ఏ భాగాలను చదువుకోవాల్సి ఉంటుంది, స్టాటిక్ జీకేలో మనం ఏమేమి చదవాల్సి ఉంటుంది, మరి బ్యాంకింగ్ ఫినాన్షియల్ నుంచి ఏమేమి చదవాల్సి ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్ కట్గా చూడబోతున్నాం. అయితే మీరు గమనించండి, ముఖ్యంగా ఇక కరెంట్ అఫైర్స్ అనేది మనకు ఏం చెప్పినాం 15-20 క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఇందులో మనం చదవాల్సింది ఏమంటే కరెంట్ అఫైర్స్ ముఖ్యంగా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ న్యూస్. ఇక్కడ అన్ని సెంట్రల్ లెవెల్లో కాకుండా మనం ఏ రాష్ట్రాల్లో వచ్చిన ఇంపార్టెంట్ న్యూస్ కూడా మనం గ్యాదర్ చేయాల్సి ఉంటుంది. అన్ని రాష్ట్రాల సమాచారం, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ ఇవన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనం చూడాల్సి ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అండ్ ప్లేసెస్ ఇన్ న్యూస్. ఇటీవల కాలంలో ఏదైనా సరే వ్యక్తులు న్యూస్లోకి వచ్చినారా, ఏదైనా ప్లేస్ న్యూస్లోకి వచ్చిందా, మరి ఆ యొక్క వ్యక్తులు మరి సీఎంలు కావచ్చు, గవర్నర్స్ కావచ్చు, లేదా చనిపోయిన వాళ్ళకి కావచ్చు, లేదా అవార్డు పొందిన వాళ్ళకి కావచ్చు, లేదా ఇతర దేశాల ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, లేదా ఏ అదర్ కంట్రీస్ యొక్క హెడ్లో ఇండియాలో సందర్శించి ఉండవచ్చు, లేదా మన యొక్క ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్ కానీ అదర్ కంట్రీస్లో విజిట్ చేసినట్లు కావచ్చు. మరి ఏ కంట్రీస్లో ఉన్నప్పుడు ఆ యొక్క కంట్రీ హెడ్ ఎవరు ఉన్నారు, దాని యొక్క రాజధాని ఏముంది, దాని యొక్క కరెన్సీ ఏముంది, ఆ అగ్రిమెంట్ ఏమైనా జరిగినా ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకు రీసెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ కంపల్సరీగా ఇక్కడ మనం టచ్ చేస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో ఎవరైనా సరే ఒక బుక్ పబ్లిష్ చేశారా, ఆ యొక్క బుక్ పబ్లిష్ చేసింటే ఆ యొక్క ఆథర్ పేరు ఏమిటి, ఈ గతంలో ఆ యొక్క ఆథర్ ఏమైనా బుక్స్ ఏమైనా రాశాడా, ఇవన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుందన్నమాట. ఆ తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్. ఇక గవర్నమెంట్ స్కీమ్స్ అంటే ఇక్కడ సెంట్రల్ స్కీమ్స్ కావచ్చు, స్టేట్ స్కీమ్స్ కావచ్చు. ఎందుకంటే ప్రతి రాష్ట్ర స్కీమ్స్ నేర్చుకునే అవసరం లేదు, కానీ మరి ఏదైనా సరే రాష్ట్రంలో పాపులర్ అయినా అనుకోండి స్కీమ్స్ అనేది, ఆ యొక్క స్కీమ్ ఏవైతే రాష్ట్రంలో ఫేమస్ అయిందో ఆ యొక్క స్కీమ్స్ గురించి మనకు అడిగే అవకాశం ఉంటుంది. ఇది పలానా దానికి చెప్పలేం, ఎక్కడి నుంచి అడిగే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక్కడ గవర్నమెంట్ స్కీమ్స్ అనేది స్టేట్ లెవెల్లో కావచ్చు, సెంట్రల్ లెవెల్లో కావచ్చు. మరి ఎక్కువ స్టేట్ మనం సెంటర్ మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రీసెంట్గా గవర్నమెంట్ పాలసీస్ ఏమన్నా కొత్త అప్డేట్స్ రావడం జరిగింది, ఆ యొక్క పాలసీ ఏముంది, ఆ యొక్క పాలసీ ఎందుకు ప్రవేశపెట్టడం జరిగింది, దానికి విధులు ఏంటి, నిబంధనలు ఏంటివి, ఇవన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. తర్వాత న్యూ అపాయింట్మెంట్స్,
ఇవి ఇండియా పరంగా అయితేనేమి లేదా వరల్డ్ పరంగా అయితేనేమి కంపల్సరీగా మనం న్యూ అపాయింట్మెంట్స్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో అది ఒక ఆర్గనైజేషన్కి హెడ్ కావచ్చు, లేదా దేశానికి అధినేతలు కావచ్చు, మన దేశానికి సంబంధించినటువంటి రాష్ట్రాల గవర్నర్లు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, లేదా హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తినే కావచ్చు. సో ఇది అది కాకుండా ప్రతి అంశాన్ని కూడా మనం చూడాల్సి ఉంటుందన్నమాట. సో దాంతోపాటుగా మనకు క్యాబినెట్ మినిస్టర్స్ కూడా చదవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ తర్వాత మన సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్ వస్తారు. ఆ యొక్క మినిస్టర్స్తో పాటుగా ఆ యొక్క మినిస్టర్ ఏ పార్టీ, మరి అతను ఏ నియోజకవర్గం గురించి గెలుపొందాడు, అది ఏ మినిస్టర్ ఉందా, ఇవి కూడా మనం గతంలో అడిగారనమాట. తర్వాత కొత్తగా ఏమైనా సీఎంలుగా ఉన్నా లేదా గవర్నర్స్ నియామకాలు జరిగినా కూడా మనం చూడాల్సి ఉంటుంది. తర్వాత అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ మీద కూడా ఏదైనా ఇష్యూస్ ఉన్నాయంటే కూడా దాని మీద ఏదైనా డెవలప్మెంట్స్ ఉన్నా కూడా వాటి మీద కూడా మనం చూడాల్సి ఉంటుంది అనమాట. తర్వాత బడ్జెట్ గురించి, ఎకనామిక్ సర్వే గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. మరి ఈ యొక్క బడ్జెట్ ఎకనామిక్ సర్వే అనేది చాలా ఇంపార్టెంట్. వీటి మీద కూడా ఖచ్చితంగా మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుందన్నమాట. సో దాంతోపాటుగా మనకు సెన్సెస్ మీద కూడా క్వశ్చన్స్ ఎప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, లేటెస్ట్గా ఈ యొక్క సైన్స్ డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నా, మంగళయాన్ అని, చంద్రయాన్ అని, దానికి ఇంపార్టెంట్ డేస్ అని, వాటికి థీమ్స్ అని, వీటన్నింటినీ కూడా మనం కరెంట్ అఫైర్స్ కింద మనం చదవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మొత్తం మీద అయితే ఈ యొక్క కరెంట్ అఫైర్స్ మీద టచ్ చేసే అంశాలు. వీటితో పాటుగా మనకు అవార్డ్స్ కూడా ఉంటాయి. ఓకే, ఈ యొక్క అవార్డ్స్లో కరెంట్ అఫైర్స్ ఉంటుంది, స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. తర్వాత ఈ యొక్క ఒలింపిక్ గేమ్స్ అయితేనేమి, ఏషియన్ గేమ్స్ అయితేనేమి, ఐపీఎల్ మ్యాచెస్ అయితేనేమి. సో ఇవన్నీ కూడా అది ఇదని కాకుండా ప్రతి దాని మీద మనం క్షుణ్ణంగా అయితే మనం నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. అది రెండవ భాగం ఏంటంటే మనకు బ్యాంకింగ్ అవేర్నెస్ లేదా ఫినాన్షియల్ అవేర్నెస్ మీద నుంచి మనకు 10 నుంచి 15 క్వశ్చన్ అడగబోతున్నారు. ఇక్కడ పేరు అనేది మనకు ఉంది బ్యాంకింగ్ అవేర్నెస్ లేదా ఫినాన్షియల్. అంటే బ్యాంక్ అంటే ఏమి? సో బ్యాంకింగ్ సిస్టమ్ ఇన్ ఇండియా. సో బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఇండియాలో ఏ విధంగా ఉంది, ఎప్పుడు ఏర్పడగలదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పడగలదు, ఎస్బీఐ ఎప్పుడు ఏర్పడడం జరిగింది, దానికి ముఖ్య ఉద్దేశాలు ఏంది, ఆర్బీఐ ఏం చేస్తుంది, నబార్డ్ ఏం చేస్తుంది. ఓకే, సో ఇవన్నింటికి కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక మానిటరీ పాలసీలు అంటే ఏంటివి, మన రెపో రేట్ అంటే ఏమి, రివర్స్ రెపో రేట్ అంటే ఏమి, మరి ప్రజెంట్ బ్యాంక్ రేట్ ఏ విధంగా ఉంది, రిజర్వ్ బ్యాంక్ గురించి ఏమిటి, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఏమున్నారు, ఎన్నో గవర్నరు. సో మరి ఇవన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. మరి డిప్యూటీ గవర్నర్స్ ఎంతమంది ఉన్నారు, కాబట్టి బ్యాంకింగ్ సిస్టమ్ ముఖ్యంగా ఇండియాలో ఏ విధంగా ఉంది. తర్వాత బ్యాంకింగ్ టెక్నాలజీ అండ్ అబ్రివేషన్స్. సో ఎస్ఎల్ఆర్ అంటే ఏంది, ఓకే. సో ఈ విధంగా మనకు బ్యాంక్ రేట్ అంటే ఏమి, రెపో రేట్ ఏమి, రెపో రివర్స్, దాని యొక్క తర్వాత దాని గురించి అబ్రివేషన్స్ కూడా మనం చూడాల్సి ఉంటుంది. సో టోటల్గా మనకు బ్యాంకింగ్ టెక్నాలజీ అంతా కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అబౌట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎందుకు, దానికి విధులు ఏంటివి, మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, ఎంతమంది గవర్నర్స్ ఉన్నారు, ఎంతమంది డిప్యూటీ గవర్నర్స్ ఉన్నారు, మరి మొదటి డిప్యూటీ గవర్నర్ ఎవరు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి గవర్నర్ ఎవరు, ఇప్పుడు ఎవరు గవర్నర్గా ఉన్నారు, ఆయన ఎన్నో అవార్డు, ఇవన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. అదే మాదిరిగా నబార్డు. సో నబార్డు యొక్క విధులు ఏంటి, దాని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ యొక్క విధులు ఏంటివి, రీజనల్ రూరల్ బ్యాంక్స్ యొక్క విధులు ఏంటివి, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఎందుకు ప్రవేశపెట్టడం జరిగింది, ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకు ఇక బ్యాంకింగ్లో జరగడం జరుగుతుంది. తర్వాత ఇక ఫైనాన్షియల్ అవేర్నెస్ ఇచ్చినట్లయితే మనకు జీడిపి, సో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అయితేనేమి, మరి ఈ యొక్క గ్రోత్ రేట్ అనేది ఇండియాలో ఏ విధంగా ఉంది, మన పక్క కంట్రీస్ అనేది పాకిస్తాన్ ఎట్లా ఉంది, చైనా ఏ విధంగా ఉంది, అమెరికాలో ఏ విధంగా ఉంది, మరి ఏది ఫాస్టెస్ట్ డెవలపింగ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ ఏ విధంగా ఉంది. ఓకే, వీటన్నిటి కూడా మనకు ఫైనాన్షియల్ అవేర్నెస్ చూడాల్సి ఉంటుంది అన్నమాట. తర్వాత ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా ఉన్నాయి అంటే వరల్డ్ బ్యాంక్ అయితేనేమి, తర్వాత ఏషియన్ బ్యాంక్ అయితేనేమి, ఈ యొక్క బ్యాంక్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, దానికి హెడ్ ఎవరు ఉన్నారు, మరి ఇది ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇక్కడ మనకు బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్తో చూడాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు ఖచ్చితంగా 10 నుంచి 15 క్వశ్చన్స్. సో దీంట్లో స్టాటిక్ పరంగానే రావచ్చు, మరి కరెంట్ అఫైర్స్ పరంగా ఫోకస్ చేసుకుని కూడా మనకు రావచ్చు అనమాట. ఇది రెండో భాగం. మరి మూడో భాగం ఏమంటే మనకు స్టాటిక్ జీకే, స్టాటిక్ జనరల్ నాలెడ్జ్ అనమాట. ఇది కూడా మనకు 5 నుంచి 10 క్వశ్చన్స్ అవకాశం ఉంటుంది. మరి ఈ ఏరియాని కదండి, ప్రతి ఏరియా కూడా ప్రతి రంగం నుంచి కూడా మనకి ఇక్కడి నుంచి బిట్లు అడిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకు 5 నుంచి 10 క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. అయితే మీరు గమనించాల్సింది ఏమంటే మనకి యొక్క బ్యాంకింగ్లో ఐబీఎస్ క్లరికల్ కావచ్చు, పీఓ కావచ్చు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ క్లరికల్ కావచ్చు, పీఓ కావచ్చు, ప్రతి దాంట్లో కూడా మనకు కంపల్సరీగా ఇక కరెంట్ అఫైర్స్ అనేది అంటే జనరల్ అవేర్నెస్ అనేది మనకి కంపల్సరీ ఐటమ్. కాబట్టి ప్రతి ఆస్పిరెంట్ ఎవరైతే బ్యాంకులో జాబ్ చేయాలనుకుంటున్నారో మీరైతే మాత్రం నెగ్లెక్ట్ చేస్తే మాత్రం చాలా ఘోరంగా దెబ్బతింటాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మ్యాథ్స్ చేస్తారు, రీజనింగ్ చేస్తారు, ఇంగ్లీష్ చదువుతారు తప్పితే ఈ యొక్క జీకేకి వచ్చేది చాలామంది పల్టీ పడుతూ ఉంటారు. సో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా దీనిలో పల్టీ పడుతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క దాంట్లో మనం ఎక్కువ స్కోర్ చేయాలనుకుంటే మనకు తెలిసిన పని అంటే ఇప్పటి నుంచే మీరు క్రమబద్ధంగా చేస్తూ వెళ్ళండి.
అయితే ఇప్పటి నుంచి లైట్గా దాన్ని పెంచుకుంటూ పోయి ఎగ్జామినేషన్ మెయిన్స్ ఎగ్జామ్కు 6 months ముందు ఈ యొక్క కరెంట్ అఫైర్స్ చాలా క్షుణ్ణంగా మనం చదవాల్సి ఉంటుంది. మరి ఇక స్ట్రాటజీలు మనకి ఏముంటాయంటే కంట్రీ గురించి నేర్చుకోవాలి, కంట్రీ యొక్క క్యాపిటల్ గురించి నేర్చుకోవాలి, ఇక కంట్రీ యొక్క కరెన్సీ గురించి కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంపార్టెంట్ డేస్ అంటే థీమ్స్ కూడా ఉంటాయి. ఇక థీమ్స్ పరంగా అయితే మాత్రం ఇది కరెంట్ అఫైర్ కింద చూడాల్సి ఉంటుంది. మరి ఇంపార్టెంట్ డేస్ అయితే మాత్రం స్ట్రాటజీ కింద చూడాల్సి ఉంటుంది. మరి January 26 ఇంపార్టెంట్, January 30 యొక్క ఇంపార్టెన్స్ ఏంటివి, February 24 ఇంపార్టెన్స్ ఏంటివి, December 1 ఏమి, December 15 ఏమి, December 23 ఏమి, ఇది ఎదురు కాకుండా ఏ రోజైనా సరే ఇది ఇంపార్టెంట్ ఇది అన్ఇంపార్టెంట్ కాకుండా ప్రతి ఇంపార్టెంట్ డే కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. మరి ఈ యొక్క 2024 సంబంధించి ఏమైనా థీమ్ ఏమైనా ఉందా, ఆ యొక్క థీమ్ పేరు ఏంది, ఇవన్నీ కూడా మనకు అడగడం జరుగుతుంది. తర్వాత స్పోర్ట్స్, ఇక్కడ స్పోర్ట్స్ అంటేనే ఈ యొక్క దీన్ని స్టాటిక్ పరంగా చూడాల్సి ఉంటుంది, కరెంట్ అఫైర్స్ పరంగా చూడాల్సి ఉంటుంది అనమాట. ముఖ్యంగా స్పోర్ట్స్ యొక్క టెక్నాలజీ అంటే లవ్ అనే వర్డ్ ఉంది, అక్కడ లవ్ అనే వర్డ్ని ఏ స్పోర్ట్స్ ఉపయోగిస్తారు, డాట్ బాల్ ఎక్కడ ఉపయోగిస్తారు, మరి ఇక ట్రోఫీ ఇరానీ ట్రోఫీ అనేది ఏ క్రీడకు చెందినటువంటిది. సో ఈ విధంగా ట్రోఫీస్ గురించి మరియు ఒక పర్సన్ ఇచ్చి యొక్క పర్సన్ అనేవాడు ఏ రంగానికి చెందినవాడు అని అడిగే అవకాశం కూడా మనకు ఉంటుంది. ఆ తర్వాత అవార్డ్స్, ఇక్కడ అవార్డ్స్ అంటే నేషనల్ అవార్డు కావచ్చు, ఇండియా అవార్డ్స్ కావచ్చు, ఆస్కార్ అవార్డ్స్ కావచ్చు, తర్వాత ద్రోణాచి అవార్డ్స్ కావచ్చు, అర్జున్ అవార్డ్స్ కావచ్చు. సో ప్రతి అవార్డు లిటరేచర్ పరంగానే కావచ్చు, స్పోర్ట్స్ పరంగానే కావచ్చు, సైన్స్ పరంగానే కావచ్చు, ఏదైనా సరే ప్రతి దాన్ని కూడా మనం చూడాలి అవార్డ్స్. సో నేషనల్ అవార్డ్స్, ఇంటర్నేషనల్ అవార్డ్స్, స్పోర్ట్స్ ఒకటే కాదు లిటరేచర్, దాంతోపాటుగా సినీ రంగం కూడా ప్రతి కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. రామన్ మ్యాగ్సెసే అవార్డ్స్ అంటే ఏంటివి, నోబెల్ అవార్డ్స్ ఏంటివి, ఎందుకు ఇస్తారు, ఎప్పుడు నుంచి ఇస్తున్నారు, ఎవరి పర్సన్ పేరు మీద ఇస్తున్నారు, ఈ సంస్థ ఎవరికి ఇచ్చింది, ఇండియాలో ఎవరికి ఇచ్చినా, ఇవన్నీ కూడా అడుగుతారనమాట. తర్వాత ఇండియాలో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ అన్నీ కూడా, సో నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ గురించి మరియు వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయి ఇండియాలో, మరి యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్ యొక్క ఈ ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది లేదా ఏ ప్రదేశంలో ఉంది, ఎప్పుడు దీన్ని గుర్తించారు. ఓకే, మరి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ వాటికి హెడ్ క్వార్టర్స్ UN అయితేనేమి, సో సార్క్ అయితేనేమి. ఓకే, మరి సో ఈ విధంగా మనం క్వాడ్ కంట్రీస్ ఒకటనే కాదు అన్ని రంగాల్లో అన్ని యొక్క ప్రపంచవ్యాప్తంగా ఎన్నైతే ఉన్నాయి ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా వాటి యొక్క పేర్లు ఏంది, దాంట్లో ఎవరెవరు మెంబర్స్ ఉన్నారు, వాటికి హెడ్ క్వార్టర్స్ ఎవరు ఉన్నాయి, దానికి చీఫ్ ఎవరు, ఇవి కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంపార్టెంట్ డ్యామ్స్ ఇండియాలో వరల్డ్ లెవెల్ ముఖ్యంగా డ్యామ్స్, స్టేడియంస్, క్రికెట్ స్టేడియంస్ కావచ్చు, హాకీ కావచ్చు, ఏదైనా కావచ్చు, తర్వాత పవర్ ప్లాంట్స్ అయితేనేమి ఎక్సెట్రా ఇవన్నీ కూడా. ఇవి కాకుండా ఇంకా మిషనరీస్ అంటే ఇక స్టాటిక్ జీకే అనేది ఏమంటే అది అన్లిమిటెడ్, ఎక్కడి నుంచి ఇస్తారు ఏమీ మనకు తెలీదు, ప్రతిదీ కూడా మనకి ఇంపార్టెంట్ భావిస్తాం. సో కాబట్టి స్టాటిక్ జీకే అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఈ దాంట్లో అంటే ముఖ్యంగా ఎవరంటే ప్రజెంట్ లేటెస్ట్గా వచ్చే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడతారంటే మాకు జీకే రాదంటూ ఉంటారు. సో జీకే అంత ఇబ్బంది మన అవసరం లేదండి ముఖ్యంగా చెప్పాలంటే. కాకపోతే మనం రెగ్యులర్ టచ్లో ఉండాలి. మ్యాథమెటిక్స్, రీజనింగ్, ఇంగ్లీష్ అని కూడా వస్తారు చదువుకోండి, మరి అవే వస్తూ ఉంటాయి. కానీ ఇది అట్లా కాదు, ఇది ఎప్పుడు ఎవ్రీ టైం మనం అప్డేట్ అవుతూ ఉండాలి. సో ఎవరైతే అప్డేట్ అవుతూ ఉంటారో వాళ్ళు సక్సెస్గా కొడతారు. అంటే మనకి ఇప్పటి నుంచి కూడా చూసుకున్న మనకు 90 రోజుల టైం ఉంది రూరల్ బ్యాంక్స్కు. ఇక 90 days ఒక ప్లాన్ మీరు వేసుకొని డైలీ ఒక ఎగ్జామ్ లేకపోయినా అట్లీస్ట్ వీక్లీ ఒక 3 ఎగ్జామ్స్ రాసుకొని ఎగ్జామ్స్ దగ్గరగా ఒక 30 రోజులు డైలీ ఎగ్జామ్ రాసుకొని దానికి డిస్కస్ చేసుకొని మరి గతంలో ఎక్కడి నుంచి మనకు క్వశ్చన్స్ ఇచ్చినారు, ఎంత స్పీడ్ చేసుకోవాలి, ఇది స్పీడ్ ఎక్కిరించి పెంచుకొని చేసుకుంటే మాత్రం మీకు మన దగ్గరలోనే మన ఊరి దగ్గరలోని బ్యాంకులో మనం జాబ్లో జాయిన్ కావచ్చు అనమాట. మరి దీనికి సంబంధించి మనకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప నందు ఆఫ్లైన్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట. సో బ్యాచ్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, రోలింగ్ బ్యాచ్ అనమాట. సో ఎక్స్ట్రాడనరీ ఫ్యాకల్టీలతో ఇక్కడ మీకు ప్రాక్టీస్ చేపిస్తాం. ఇంగ్లీష్ మీద స్పెషల్ ఫోకస్ చేస్తున్నాం మనం, ఇంగ్లీష్ వొకాబులరీ మీద, తర్వాత మ్యాథమెటిక్స్ సైజ్ మీద అయితేనేమి, ఎగ్జామ్స్ మీద అయితేనేమి మంచి ఫోకస్ చేస్తున్నాం. ఇక్కడ మీరు హ్యాపీగా ధైర్యంగా మీరు ఎక్కడున్నా కూడా హ్యాపీగా టర్నింగ్ పాయింట్ రావచ్చు అనమాట. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి టర్నింగ్ పాయింట్ నెంబర్ 8688080802 మీరు కాల్ చేయండి. లేదా ఇక నెంబర్కి మీరు యాడ్ మీ బ్యాంక్స్ అని మాకు మెసేజ్ చేస్తే మీకు వాట్సాప్ నుంచి మేము గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు మన యొక్క వాట్సాప్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. లేకుంటే మన యొక్క వాట్సాప్ ఛానల్ ఉంది, ఉత్తమ్ అకాడమీ, ఉత్తమ్ రెడ్డి అనే వాట్సాప్ ఛానల్ ఉంది, దాంట్లో మీరు జాయిన్ అయినా కూడా మీకు మనం అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా సైమల్టేనియస్గా ఒక్కదానిగా కాకుండా సో ఐబీఎస్ తీసుకుంటే ఐబీఎస్ రూరల్ బ్యాంక్స్ కావచ్చు, ఐబీఎస్ క్లరికల్ కావచ్చు, ఐబీఎస్ POMD కావచ్చు,
ఐపీఎస్ఓకి సంబంధించి. అదేవిధంగా ఎస్సీకి సంబంధించి అయితే మాత్రం సిహెచ్ఎస్ఎల్కు, సీజీఎల్కు, సిపిఓకి, ఎంటీఎస్కు కోచ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా మన త్వరలో రాబడి ఉంటే ఆర్ఆర్బి, ఎన్టీపీసీకి అడ్డు వచ్చిన ఉండే ఆర్పీఎఫ్ కూడా మనకు కోచింగ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఆఫ్లైన్ కోచింగ్లో ఎందుకంటే ఆన్లైన్ కోచింగ్ అంటే విసుగు చెందిపోయి చాలామంది సరిగా ప్రాక్టీస్ చేయలేకపోతున్నారు, సరిగా మనకు వాళ్ళకి కాంపిటీషన్ ఏదో లేదో తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి ఆఫ్లైన్ కోచింగ్ ద బెస్ట్ అనేసి ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా అందరూ కూడా మీరు టర్నింగ్ పాయింట్కి వచ్చినట్టయితే ఆ యొక్క కొరత ఏవైతే ఉందో అవన్నీ కూడా మీకు తీరుస్తాం మేము. లేదు మేము చాలా దూరం ఉన్నాం, రాలేకపోతున్నాం, ఫైనాన్స్ మనకి ఇబ్బంది ఫైనాన్షియల్గా అనుకునే వాళ్ళైతే మాత్రం మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ డిస్క్రిప్షన్లో లింక్ ఉందన్నమాట. ఉత్తమ్స్ అకాడమీ యాప్ నుంచి మీరు మన యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకొని మనకి కోర్సును కూడా మీరు పర్చేజ్ చేసుకొని మన గైడెన్స్ కూడా మీరు పొందవచ్చు. ఓకే, ఇది మిత్రమా. సో మీకు ఏ డౌట్స్ కూడా కమెంట్స్ని తెలియపరచండి. మీకు ఈ బ్యాంక్ సంబంధించి అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటాను. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.